మహిళలపై తాను చేసిన వ్యాఖ్యల్లో తనకు ఎలాంటి దురుద్దేశం లేదన్నారు నటుడు శివాజీ. తన మాటల్లో తప్పులు దొర్లాయే తప్ప తన ఉద్దేశం మంచిదేనన్నారు. అమ్మా నాన్న ఇంట్లో జాగ్రత్తలు చెప్పినట్టే తాను మాట్లాడానన్నారు. తన వ్యాఖ్యలను బట్టి తనను ఇబ్బంది పెట్టాలని కొందరు జూమ్ మీటింగ్ పెట్టి ఇదంతా చేస్తున్నారన్నారు. తనకు తోడుగా ఉండవలసిన వారే తనపై కుట్ర చేస్తున్నారని అసలు ఊహించలేదన్నారు. తన కామెంట్లపై మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు శివాజీ. ఇంతకు ముందు ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేయలేదని ప్రశ్నించారు. కానీ తనపైన పనిగట్టు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ మహిళా కమిషన్ వారు దండోరా ఫంక్షన్లో నా ద్వారా వచ్చిన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మీద నేను చెప్పిన మాటలు కొంతమందికి నెగిటివ్గా కన్వే అవటం వల్ల వారు నాకు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకి సమాధానం వారికి సవివరంగా ఇచ్చాను. నా ఉద్దేశం నేను చెప్పానండి. ఇందులో అన్పార్లమెంటరీ వర్డ్స్ వచ్చినాయి. అలాగే మేడం గారు ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి నా వైపు నేను మాట్లాడుకోవచ్చు. అలా కాకుండా ఎవరైతే దీనికి బాధపడ్డారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్లు అడిగారు. నన్ను అన్నిటికీ సమాధానం చెప్పాను. మేడం గారు ఏమంటారంటే, మీది ఒక ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే మీడియా కాబట్టి ఇవాళ మీరు అన్నారు కాబట్టి రేపటి నుంచి అందరూ అయిన దానికి కాని దానికి ఆడవాళ్ల మీద కామెంట్లు పెడతా ఉంటారు కదా. ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్గా దయచేసి దీన్ని ఆపేద్దాం. ఎందుకంటే సమాజంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇది మేడం గారు చెప్పిన దాని ప్రకారం ఎవరిని హర్ట్ చేయాలని కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు మేడం. నేను జరిగిన సంఘటన చూసి మాట్లాడాను. మాట్లాడిన అంశంలో తప్పుడు పదాలు దొర్లిని. దానికి అందరికీ నేను వివరణ ఇచ్చాను. నా అపాలజీస్ చెప్పాను అని కూడా చెప్పాను. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే, నేను ఏదైతే ఆ రోజున నేను ఏదో జరగబోతుంది అని ఏదైతే గ్రహించానో, నాతో కెరీర్ మొదలుపెట్టిన వాళ్ళు చాలామందికి ఎందుకో నా మీద వ్యతిరేకత ఉంది. చాలామంది నాకు తెలియదు అనుకుంటారు. ఎవరెవరు జూమ్ మీటింగులు పెట్టుకున్నారో నాతో బాగా ఉండి నాతో మంచిగా మాట్లాడుతూ నా నటనని పొగుడుతూ ఉన్న నాకు షాకింగ్. ఇంత కుట్ర జరగాలన్నా నా మీద? నేను అన్న పదానికి, ఆ 2 పదాలకి, నేను ఆవేశంలో మాట్లాడిన దానికి నాకు బాగా కావలసిన వాళ్ళు కూడా ఇంత కుట్ర